తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. ఒకప్పుడు నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఇంటి ముందు ఘనంగా జరుపుకునేవారు. కానీ ట్రెండ్ మారింది. పెళ్ళంటే అందరికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరి స్థోమతను బట్టి వాళ్ళు వివాహ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఎంగేజ్మెంట్ ని కూడా పెళ్లి రేంజ్ లో జరుపుకుంటున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన మేకల అయ్యప్ప కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం గోవాలో జరిగింది. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆ ఎంగేజ్మెంట్ మామూలుగా జరపలేదు. అందరూ ఆశ్చర్యపోయేలా జరిపారు. కొడుకు కోసం మేకల అయ్యప్ప ఏం చేశారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఫ్లైట్ లో తీసుకెళ్తే వాళ్ళ మొక్కల్లో చిన్నప్పుడు చూడాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలుకి చెందిన మేకల అయ్యప్ప తన కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం కనీవిని ఎరగని రీతిలో అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగా నిశ్చితార్థ వేడుకకు బంధువులను బస్సుల్లో ఇతర వాహనాల్లో తరలిస్తూ ఉంటారు కదా. గోవాలో జరుపుకుంటున్న నిశ్చితార్థానికి మేకల అయ్యప్ప మామూలుగా కాదు, 2 విమానాల్లో 500 మంది గ్రామస్తులను బంధువులను తరలించారు. ఇది చూసి విమానాశ్రయ ఉద్యోగులను ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా అయ్యప్ప కూతురు మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ, జగపతి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేయమని నాన్న చెప్పాడు. అందుకోసం కుటుంబ సభ్యులు బంధువులతో పాటు గ్రామస్తులను సైతం విమానంలో తీసుకువెళ్లి వాళ్ళని సంతోష పెట్టాలన్నది నాన్న కోరిక. నాన్న తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులందరూ కూడా ఎంతో గొప్పగా కొనియాడారు. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. 500 మంది ఒకేసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని గేట్ నెంబర్ 10లో నుంచి గోవాకు బయలుదేరి వెళ్లడం చూసి ఎయిర్పోర్ట్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. ఇలాంటి ఆనంద సమయం ఎవరికీ రాదు కదా. ఏదేమైనా ఈ నిశ్చితార్థాన్ని అందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకుంటున్నానన్నారు. ఇవాళ మేము జవహర్ నగర్ నుంచి మేకల అయ్యప్ప అని ఒక బిల్డర్ నుంచి మా డాడీ మహబూబ్ నగర్లో నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఒక రైతుగా ఊళ్ళో ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి ఒక బిల్డర్గా ఎదిగారు. ఆ ఎదిగిన కృతజ్ఞతతోటి ఇవాళ వాళ్ళ చుట్టాలందరినీ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళందరినీ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్తే వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఇవాళ మేకల వారు మా డాడీ అయ్యప్ప మేకల అయ్యప్ప అయినా వాళ్ళ చిన్న కొడుకు మా తమ్ముడి యొక్క ఎంగేజ్మెంట్ గోవాలో చేస్తున్నాడు, ఘనంగా చేస్తున్నాడు. అందరు కూడా హ్యాపీగా ఉంటున్నారు. అలాగే అలాగే కపుల్ కి కూడా నేను ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.